ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, నేటి నుంచి మనం పేతురు వ్రాసిన రెండవ పత్రికను ధ్యానం చేసుకుంటాము. పేతురు గారు ఈ పత్రికను రాశారు. సీమోను పేతురు, ఈయన అపోస్తలుడు. యేసుక్రీస్తుతో కూడా 3.5 సంవత్సరాలు నడిచి దేవునిలో బహుగా ఎదిగాడు. ఆరంభ దినాల్లో కొన్ని బలహీనతలున్నాయి. అయితే ప్రతిదాన్ని దేవునిలోనే బలపరుచుకుంటూ వచ్చాడు. పామరుడు గొప్ప పండితుడిలాగా అనిపిస్తాడు ఈ లేఖలు మనం చదువుతుంటే. చేపలు పట్టేవాడు పెంతెకోస్తు నాడు ప్రసంగించి ఎందరో మనుషుల్ని పట్టాడు. ఎందరో హృదయాలు దేవుని వైపు తిరగటానికి తన మాటలు కారణమయ్యాయి. దేవుని వాగ్దానం, పేతురు నేను నీ మీద నా సంఘాన్ని కడతాను, నీవు బండవు అన్నట్లుగానే పేతురు ద్వారానే సంఘం ప్రారంభించడానికి ప్రభు కృప చూపించాడు. ఈయన మొదటి పత్రిక వ్రాసాడు. శ్రమల్లో ఉన్నారు ఆయా దేశాల్లో చెదరిపోయిన యూదులు. దేవుని యందలి విశ్వాసముంచి యేసుక్రీస్తుని ఆరాధిస్తూ ఉంటుండగా వాళ్ళకు వచ్చిన శ్రమల దృష్ట్యా వారు కృంగిపోతుంటే, శ్రమలు మంచికే, శ్రమలు పరిపూర్ణం చేస్తాయి. శ్రమలయందు మనకు ప్రోత్సాహం ఉంది. క్రీస్తునందున్నాము. క్రీస్తు మనకన్నా శ్రమ పడ్డాడు. ఆయనతో పోలిస్తే మన శ్రమలు గొప్పవేమీ కాదు. ఈ శ్రమలు మనం అనుభవిస్తూ కొంతకాలమే ముందుకు సాగుతాము. అయితే ఇవి చులకనైనవి, ఇవి ఎన్నదగినవి కావు. క్రీస్తు వాడబారని కిరీటం ఇస్తాడు. అది ఎంతో గొప్ప దీవెన. దానికోసం యేసుకు నచ్చేలాగా మనం ముందుకు సాగాలంటూ మొదటి లేఖ రాశాడు. సరే, పేతురు తను చనిపోతాడు, మరణమవుతాడు. దేవుని కోసం హతసాక్షి కాబోతున్నాడు. ఆ సమయం దగ్గర పడుతుంది. దగ్గర పడుతున్నప్పుడు మరొకసారి సంఘాన్ని ప్రోత్సహించాలని, వారు నేర్చుకున్నవన్నీ, క్రీస్తునందు నేర్చుకున్న మూలపాఠాలన్నీ మరొకసారి వారిని జ్ఞాపకం చేసి, వారికి మరొక విషయం తెలియచేయాలనుకున్నాడు. అదేంటంటే అబద్ధ బోధలు, తప్పుడు సిద్ధాంతాలు. అబద్ధ బోధకులు వచ్చి తప్పుడు సిద్ధాంతాలు ఎన్నో ప్రచురం చేస్తూ ఉన్నారు. ఇది ఆనాటి నుంచి నేటికి కూడా ఒక గడ్డు సమస్యగానే ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క సిద్ధాంతం, ఎన్నో రకాల పద్ధతులు బోధిస్తూ ఉన్నారు. సత్యవాక్యాన్ని వక్రీకరిస్తూ ఉన్నారు. ఇలాంటి తప్పుడు బోధలొస్తాయి. ఖండించాలి. ఎలా ఖండిస్తారు? వాక్యానుసారంగా మీరుంటేనే ఖండిస్తారు. వాక్యం మీలో ఉండాలి. వాక్యం దేవుని మాట. దేవుని మాట శక్తి గలది. అనుభవపూర్వకమైన జ్ఞానం మీకుండాలి. అనుభవ జ్ఞానం ఉంటేనే వాక్యం వినటం, చదవటం కాదు. వాక్యంలో మీకు అనుభవాలుండాలి. ఆ అనుభవాలే మిమ్మల్ని ప్రతిదాన్ని ఎదిరించి నిలబెడతాయి అని తెలియచేయడానికి ఈ రెండో లేఖ రాస్తూ ఉన్నారు. తాను వెడలిపోయే కాలం సమీపించే ముందు పౌలు కూడా తిమోతికి ఒక లేఖ రాశారు. రెండో తిమోతి పత్రిక ఎలాగైతే పౌలు తన చివరి దినాల్లో అంతా జ్ఞాపకం చేసుకుంటూ మరికొన్ని మంచి సిద్ధాంతాలను, ఉద్దేశాలను, సత్య సిద్ధాంతాలను వివరిస్తూ తిమోతికి ఆనాడు పౌలు లేఖ రాసినట్లుగానే పేతురు కూడా ఈ లేఖను సంఘాన్ని ఉద్దేశించి రాశారు. అన్ని సంఘాలకు ఇది వర్తిస్తుంది. ఒక ప్రాంతం, ఒక కాలానికి కాదు, అన్ని కాలాలకు, అన్ని సంఘాలకు వర్తించే పత్రిక ఇది. ఎంతో దీవెనకరం. ఈయన అనుభవపూర్వకంగా ఈ లేఖలో మాట్లాడతాడు. అంతా తన అనుభవాలను కూడా జోడించి చక్కగా వాక్యంలో బలపరచడానికి ఎంతో ఈ పత్రిక నాటి నుంచి నేటి వరకు, నేటి నుంచి రాబోయే తరాలకు కూడా ఇదెంతో దీవెన అనుగ్రహిస్తుంది. ప్రియ విశ్వాసులారా, చిన్న పత్రిక ఇది. మొదటి పత్రిక వ్రాసిన ఒక 2, 3 సంవత్సరాల మధ్య వ్యవధిలోనే దీన్ని కూడా వ్రాసాడని వేద పండితులు చెప్తారు. ప్రియ విశ్వాసులారా, రోమా నుంచి వ్రాసి ఉండొచ్చని కూడా అభిప్రాయాలున్నాయి. చిన్న పత్రిక, 3 అధ్యాయాలుంటాయి. కానీ ఎంతో గొప్ప విలువలు నేర్పిస్తాయి. ఈ పత్రిక ముఖ్యంగా దేవుని కృప మన యందున్నది. కృపను విశ్వసించాము. విశ్వసించి కృప ద్వారా రక్షించబడ్డాము. విశ్వాసం దేవునిలో అంతకంతకు వృద్ధి చెందాలి. విశ్వాసమందు మనం బలపరచబడి
అనుభవ జ్ఞానం గలవారమై ఉండాలి. ఈ మాట గుర్తుపెట్టుకోనండి. అనుభవ జ్ఞానం. ఒక జ్ఞానం కాదు. చదివి నేర్చుకుంటే వచ్చిన జ్ఞానం కాదు. అనుభవపూర్వకంగా సంపాదించిన జ్ఞానం. ఇందులో జ్ఞానం అనే పదం ఎక్కువగా మనం వింటాము. అలాగే తప్పుడు సిద్ధాంతాలన్నింటినీ ఖండించి సత్య సిద్ధాంతం పక్షంగా నిలబడాలి. ఇవే ఈ పత్రిక యొక్క కేంద్ర సత్యం. వ్రాయబడిన ఉద్దేశం కూడా అదే. చాలా విలువైన మాటలు ఈ పత్రికలో ఉన్నాయి. ఇక ఈ పత్రికను శ్రద్ధగా మనం ధ్యానం చేసుకుందాము. పేతురు వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. వ్రాస్తున్న వ్యక్తి యేసుక్రీస్తుకి దాసుడు, అపోస్తలుడైన సీమోను పేతురు. దేవుని దగ్గర నుండి, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నుండి నీతిని బట్టి, అంటే దేవుని దగ్గర నుండి నీతిమంతులమవుతాము. దేవుని దగ్గర నుండి మనకు నీతి వచ్చింది. ఇది మన సొంత నీతి కాదు. మన సొంత నీతి మురికి బట్ట లాంటిది. దైవ నీతి. దేని ద్వారా కలిగింది? యేసుక్రీస్తు ప్రభు ప్రాణత్యాగం చేశారు కదా! రక్తాన్ని చిందించారు కదా! ఆ రక్తం చేత శుద్ధి చేయబడిన వారందరికీ దైవ నీతి సంప్రాప్తమవుతుంది. అలాగు దేవుని నీతిని బట్టి మా వలె అమూల్యమైన విశ్వాసం పొందిన వారందరికీ, అంటే మేము విశ్వాసమందున్నాము. దేవుణ్ణి విశ్వసిస్తున్నాము. ఈ విశ్వాసం ఎంతో అమూల్యమైనది. చాలా విలువైంది. దీని విలువ ఎంత వర్ణించలేము. ప్రియ విశ్వాసులారా, వజ్రానికి నేడు వెల కడుతున్నారు. బంగారానికి వెల కడతారు. వెండికి వెల కడతారు. విశ్వాసానికి వెల కట్టలేము. ఇది ఎంతో అమూల్యమైనది. దేనితో పోల్చుతాము? దేనితో పోల్చలేము. విశ్వాసం అనేది చాలా విలువైంది. మాలాగా మీరు కూడా అమూల్యమైన విశ్వాసం పొందుకున్న ప్రియ సంఘస్థులారా, మీ అందరికీ శుభం. విశ్వాసులకు వ్రాస్తూ ఉన్నాడు. విశ్వాసులంటే దేవుని సంఘం. దేవుని సంఘానికి శుభమని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు. రెండవ వచనం. తన మహిమను బట్టియు, గుణాతిశయములను బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు జీవమునకును భక్తికిని కావలసిన వాటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినటియు మన ప్రభువైన యేసును గూర్చినటియు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ప్రియ విశ్వాసులారా, ఇంకా అంటున్నాడు, దేవుని మహిమను బట్టి, ఆయన గుణ అతిశయములను బట్టి, అంటే ఎన్నో విలువైన గుణాలు, సుగుణాలు ప్రభువుకున్నాయి. అలాంటి విలువైన సుగుణాలు కలిగిన ప్రభువు, మహిమలో ఉన్న ప్రభువు మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇప్పుడు మనం అనుభవపూర్వకంగా, అనుభవ జ్ఞానంతో ఆయన దైవశక్తి ఏంటో, జీవం ఏంటో, భక్తి ఏంటో, ఈ దైవశక్తికి, మనం పొందుకోవలసిన జీవానికి, అలాగే మనం చేయవలసిన భక్తికి కావలసినవన్నీ మనకు దయచేస్తున్నాడు దేవుడు. దయచేస్తున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి అనుభవ జ్ఞానము వలన మీకు కృప, సమాధానం కలుగునుగాక. పౌలు దేవుడి నుండి, తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభువైన క్రీస్తు నుండి కృపా, సమాధానం మీకు కలుగునుగాక అంటాడు తన పత్రికల్లో. పేతురు చూడండి ఈ మాట ప్రయోగిస్తున్నాడు. ఏమంటున్నాడో మీరు విన్నారా? అనుభవ జ్ఞానం వలన మీకు కలగాలంటున్నాడు. కృప, సమాధానం. దేవుని కృప ఉన్నతమైనది. ఎప్పుడూ చెప్తాను కదా! మన యోగ్యతలు చూడలేదు, అర్హతలు చూడలేదు. మనం ఏంటి అలా చూడలేదు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా మన మీద జాలిపడి, మనల్ని ప్రేమించి, మనల్ని తన చెంతకు పిలిచింది దేవుని కృప. ఈ కృపను పొందుకున్న మనకే సమాధానం వస్తుంది. కృపా, సమాధానం ఎలా వస్తాయంటే అనుభవించుట ద్వారా మీకు విస్తరించాలని దీవిస్తున్నాడు. అనుభవ జ్ఞానంతో అనుభవించాలి, పొందుకోవాలి. వస్తది అంటే కాదు. వచ్చే కృప ఏంటో రుచి చూడాలి, అనుభవించాలి. సమాధానం వస్తది అని సేవకుడంటే, విశ్వాసి ఆమేన్ అనుకుంటే కాదు. ఆ సమాధానం ఎలాంటిదో అనుభవించుట ద్వారా సమాధానమందు, కృపయందు మీరింకను విస్తరించాలని దీవిస్తున్నాడు. ఎంతో శ్రేష్టమైన మాటలు చెప్తున్నాడు. చూడండి, ఈయన పత్రిక అంతా చదివితే ఈయన నిజంగానే చదువుకోలేదా? పామరుడా? అంటే ఎవరు నమ్మరేమో. ఎంతో జ్ఞానంగా మాట్లాడతాడు పేతురు. ఎక్కడిది ఈ జ్ఞానం?
దేవుడే ఇచ్చాడు. అనుభవ జ్ఞానం. దేవునితో ఆయనకెన్నో అనుభవాలున్నాయి. అనుభవాల వలన జ్ఞానాన్ని పొందుకోగలిగాడు. ఆ జ్ఞానాన్నే, అనుభవ జ్ఞానాన్నే విశ్వాసులకు అందిస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, కృపనందు, సమాధానమందు మీరు కూడా విస్తరించాలి. విస్తరించాలంటే అనుభవ జ్ఞానం కావాలి. అనుభవాలతో కూడిన జ్ఞానం ఉండాలి. అనుభవించాలి. కృప అంటే ఏంటి? పదం మాత్రం వినటం గాదు. కృప ఏంటో అనుభవించాలి. సమాధానం అంటే ఏంటి? అర్థాలు చెప్పడం కాదు. నిఘంటువులు వెతికి ఇంకా దానికి ఆ అర్థం ఏంటి? ఆ భాషలో ఏముంది? ఈ భాషలో ఏముంది? అన్నంత మాత్రం చేత కాదు. దాన్ని అనుభవించాలి. అనుభవించట్లో దినదినం విస్తరించాలి. కృప పొందుకున్నాము. నాటికి ఆగిపోకూడదు. ఇంక నువ్వు కృప పొందుకోవాలి. అందులో విస్తరించాలి. సమాధానాన్ని కూడా అలాగే దినదినం మనం అనుభవించాలి. 4 వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను, అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడంట తన మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకి అమూల్యమైన, అత్యధికములైన వాగ్దానాలు అనుగ్రహించాడంట. ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు మహిమా స్వరూపి. ఎంత మహిమ కొలవలేము. ఎవరు సమీపించలేని తేజస్సులో ఉన్నాడు. అధిక మహిమలో ఉన్నాడు. ఆయన మహిమకు కొలతలు లేవు. ఆ మహిమ అనే పదాన్ని, ఆయన యొక్క ఆ మహిమ లక్షణాలను, మహిమ స్వభావాన్ని నీవు నేను వివరించే ప్రయత్నం చేయాలనుకున్నా మన ఊహలకు అందవు. మాటలు సరిపోవు. అంత మహిమలో ఉండే దేవుడు. ఆయన గుణాతిశయములు, ఆయన గుణములు ఎన్నని చెప్తాము? ఎంతని చెప్తాము? ఆయన ప్రేమను గురించి ఏ కవి వర్ణించగలుగుతాడు? ఆయన కృప ఎలాంటిదో ఏ కవి మాత్రము, ఏ పండితుడు మాత్రం నిలిచి ఇది కృప అని స్పష్టమైన నిర్వచనం ఎలా ఇవ్వగలుగుతాడు? ఆయన కరుణ, జాలి, ప్రేమ, వాత్సల్యం అని చూపించే ఉన్నతమైన లక్షణాలు, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క సంపూర్ణత, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క జ్ఞానం ఎవరు కొలత వేస్తారు? ఇంత అని ఎవరు చెప్తారు? ఆయన మహిమ అంత మహిమున్న దేవుడైనప్పటికీ, అన్ని గుణాలు అతిశయించదగ్గ గుణాలు అన్నీ ఆయనకి ఉన్నప్పటికీ, ఆయన మనకు అమూల్యములైన, అత్యధికములైన వాగ్దానాలు చేశాడు. చేసిన ఈ వాగ్దానాలను దురాశలను అనుసరించి లేదా లోకమందున్న భ్రష్టత్వాన్ని అనుసరించి, ఈ వాగ్దానాలకు మనం దూరం కాకూడదని దైవ స్వభావం మనకి అనుగ్రహిస్తూ, ఆ స్వభావమందు మనం పాలివారగునట్లు వాటిని అనుగ్రహిస్తున్నాడు. లోకమందున్నవారు ఈ ఉన్నత దేవుణ్ణి, ఆయన మహిమను, ఆయన గుణలక్షణాలను తెలుసుకోలేక, ఆయన్ని అల్పంగా, ఎందుకు వ్యర్థం, యేసు అంటే ఇలాగా అంటూ తక్కువ చేసి మాట్లాడేవారున్నారే, వారికి విలువ తెలీదు. కానీ మనం వాళ్ళలాగా విలువ తెలుసుకోకుండా, ఆ వాగ్దానాల నుండి జారిపోతామేమోనని, దినదినం మనల్ని ఆయన స్వభావంలో పాలువారగునట్లుగా చేస్తున్నాడు. ఈ వాగ్దానాలను అనుగ్రహిస్తున్నాడు. వాగ్దానాల నుండి, ఆయన ఉన్నతమైన మహిమ నుంచి మీరు తొలగిపోవద్దు. అత్యధికములైన వాగ్దానాలు మన కోసం ఉన్నాయి. కాబట్టి 5వ వచనం. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ప్రియవిశ్వాసులారా, దేవుడు ఇచ్చింది ఎంత ఉన్నతమైంది. ఆయన పిలుపు ఎంత ఉన్నతమైంది. ఇందాకే చెప్పా కదా! ఆయన ఎంత మహిమా స్వరూపి. మనం ఎంత మట్టి మనుషులం. అంత ఉన్నతమైన దేవుడు మనల్ని పిలిచాడు. వాగ్దానాలకు వారసులవటానికి పిలిచాడు. తన వాగ్దానాలు స్వతంత్రించుకొనమని ఆహ్వానిస్తున్నాడే. ఈ గొప్ప దేవుణ్ణి ఆశ్రయించిన వారమై ఈ హేతువు చేత, ఏ హేతువు? మనకున్న వాగ్దానాలు, మనకున్న ఆశీర్వాదాలు, మనకున్న దేవుని యొక్క కృప, కృప ద్వారా మనం మహిమలోనికి వెళ్ళే ఆ ప్రవేశం ఉందే, వీటన్నింటిని మనం జాగ్రత్తగా, పూర్ణ జాగ్రత్తతో కాపాడుకోవాలంట. పూర్ణ జాగ్రత్త. అజాగ్రత్త వద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఉండి ఇప్పుడు మీరు కొన్ని అమర్చుకోవాలి. ఈ వాగ్దానాలకు మీరు వారసులవ్వారంటే, ఆయన స్వభావంలో రోజు రోజుకి పాలిభాగస్తులు మీరవ్వాలంటే, మీలో కొన్ని మంచి లక్షణాలుండాలి. ఇక్కడ 7 మెట్లు అని చెప్పవచ్చు. 7 మెట్లున్నాయి. మెట్లన్నింటికి పునాది విశ్వాసం. అందుకే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి అన్నాడు. విశ్వాసమే పునాది. విశ్వాసం అనే పునాది మీద 7 మెట్లు కట్టుకోవాలి. 7 మెట్లు ఎక్కాలి. యేసుని చేరాలి. మెట్లేంటో చూద్దాం రండి.
పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు దేనిలో? విశ్వాసంలో. ఇప్పటికే విశ్వాసం ఉంది. యేసునందున్నాము. విశ్వసిస్తున్నాము. సరే వినండి ప్రియ విశ్వాసులారా, మనకి యేసయ్య తెలీదు. సువార్త చెప్పారు. చెప్పబడడం ద్వారా యేసుని నమ్మాము. పాపాలు ఒప్పుకున్నాము. విశ్వసించాము. ఈ విశ్వాసమందు మనం మొదటిగా ఏర్పాటు చేసుకోవాల్సింది సద్గుణం. ప్రతి మనిషిలో మంచి గుణాలుండాలి. మన యేసయ్యను సుగుణాల సంపన్నుడని పాడుకుంటాము. ఎందుకంటే ఆయన నిజంగానే ఎన్నో సుగుణాలు, మంచి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. గుణాతిశయములని పేతురు కూడా వ్రాస్తూ వచ్చారంటే ఆయన ఎంతో ఉన్నతమైన దేవుడు కదా! మొదటి పత్రికలో కూడా క్రీస్తు గుణాతిశయములను ప్రచురం చేసే వంశముగా దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడని వ్రాస్తూ వచ్చారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఆయన గుణాతిశయాలు ఉన్నతమైనవి. అందుకే మనం కూడా విశ్వాసంలో ఉన్న మనం, అంటే విశ్వాసులమైన మనం, యేసయ్యను నమ్మిన మనం, మన విశ్వాసంలో మెట్టెక్కాలి. అదేంటో తెలుసా? మంచి లక్షణాలు, సద్గుణాలు ప్రతి వారిలో ఉండాలి. విశ్వాసులారా, మంచి గుణాలు ప్రతి క్రైస్తవునిలో కనిపించాలి. దుర్గుణాలు కానరాకూడదు. చక్కటి మంచి గుణాలు ఉన్న వ్యక్తిగా ప్రతి బిడ్డ దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి. మంచి లక్షణాలు కానరావాలి. సద్గుణమందు జ్ఞానం ఉండాలి. రెండోది జ్ఞానం. సద్గుణం ఉంది. ఆ సద్గుణాలను అలాగే మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి మన యొక్క మంచి లక్షణాలు పోగొట్టుకోకుండా ఉండాలన్నా అంటే మనకు పేరు దొరికిందా? మంచి పేరుగా వచ్చింది. ఉదాహరణకు ఒక పాఠశాల ఉంది. ఒక తరగతిలో ఒక విద్యార్థిని ఉపాధ్యాయుడు ఎంతో మెచ్చుకున్నాడు. ఎందుకంటే మంచి లక్షణాలు ఆ బిడ్డలో ఉన్నాయని. ఇప్పుడు ఆ బిడ్డ జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇరుగు పొరుగు వారుంటారు. వారేం చేస్తారంటే, అబ్బాయి అలాంటి వాడు కాదు. తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించి ఏ ఉపాధ్యాయుడైతే మెచ్చుకున్నాడో అతని చేత తిట్టించాలని కొందరు పన్నాగాలు పన్నవచ్చు. ఇప్పుడు ఆ పన్నాగాలన్నిటిని ఈ బిడ్డ తప్పించుకోవాలంటే ఆ విద్యార్థికి జ్ఞానం కావాలి. తెలివితేటలు లేవనుకోండి, మంచి లక్షణాలున్న వ్యక్తి కూడా అందరి ఎదుట దోషిగా నిలవాల్సొస్తుంది. నీకు విశ్వాసం ఉందా? విశ్వాసంలో నీవు సద్గుణాలు కలిగి ఉండాలి. విశ్వాసివి, నీలో సద్గుణాలుండాలి. విశ్వాసివి, సద్గుణాలతో పాటు నీలో జ్ఞానం ఉండాలి. నీలో విశ్వాసం ఉంది. సద్గుణాలు నీవు అలవరుచుకుంటూ ఉండాలి. దినదినం మంచి లక్షణాలు కానరావాలి. మొదట ద్వేషించేవారము, ఇప్పుడు ప్రేమించేవారం అవ్వాలి. మొదట జాలి లేని కఠిన హృదయులు, ఇప్పుడు జాలి గలవారు, మెత్తని గుండె గలవారుగా ఉండాలి. ఇలాగా లక్షణాల్లో మార్పు రావాలి. జ్ఞానం కావాలి. ఇంకో చెప్తున్నారు చూడండి. జ్ఞానమందు ఆశా నిగ్రహం. విశ్వాసం నీలో ఉంది. నువ్వు మంచి లక్షణాలు నీలో అలవాటు చేసుకుంటున్నావు. ఇక జ్ఞానం కూడా దేవుడిస్తున్నాడు. ఇస్తున్న నీకు ఆశా నిగ్రహం ఉండాలి. ప్రతి ఆశ నిన్ను దేవుని నుండి, విశ్వాసం నుంచి, నీ మంచి లక్షణాల నుంచి, నీకు కలిగిన జ్ఞానం నుంచి ఇవన్నీ ఒకదానికొకటి జత చేయబడి ఉంటాయి. ఇందులో ప్రతిదానికి విశ్వాసం అవసరం. ఒకదానికొకటి ప్రతిదానికి అన్నీ అవసరమే. ఆశా నిగ్రహం ఉండాలి. ఆశలు నిగ్రహం లేని వ్యక్తి మంచి లక్షణాలు గలవాడని ఎలా చెప్తాము? అతడికి జ్ఞానం ఉందని ఎలా చెప్తాము? అతడు విశ్వాసి అని ఎలా పిలుస్తాము? జ్ఞానం కావాలి. సద్గుణాలున్నాయి. విశ్వాసం ఉంది. ఆ వ్యక్తిలో తన ఆశలను నిగ్రహించుకోవాలి. విశ్వాసులందరిలో ఈ లక్షణాలుండాలి. వింటున్నా విశ్వాసి? నీవు దేవుని యందున్నావు. సరే నిన్ను విశ్వాసి అనే పిలుస్తాం కదా! అయితే నీలో మంచి లక్షణాలు ఉన్నాయా? 2 ఆ మంచి లక్షణాలను వృద్ధి చేసుకునే జ్ఞానం ఉందా? జ్ఞానంతో పాటు మూడోది నీవు నీ ఆశలు నిగ్రహించుకుంటున్నావా? లోకస్తులు ఆశల్లో పడిపోయే కదా చెడిపోతున్నారు. భక్తుల్ని కూడా చూడండి. కొందరు ఆశ వల్లనే కదా పడిపోయారు. దేవునికి దూరస్తులైపోయారు. సంసోనుని దేవుడు వాగ్దాన పుత్రుడుగా తమ తల్లిదండ్రులకి దయచేస్తే వాగ్దానాలకు వారసుడై ఇజ్రాయేలీయుల పక్షంగా ఉండవలసిన వాడు శత్రువులతో చేయి కలిపి శత్రువుల యొక్క బిడ్డని ప్రేమించి తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడంటే ఆశను నిగ్రహించుకోలేకే కదా! అదే అతడు ఆశ నిగ్రహం గలవాడయ్యుంటే అతడు పడిపోయేవాడా? పడిపోయేవాడు కాదు. అందుకే ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహమందు సహనం. ప్రియవిశ్వాసులారా, సహనం ఎంతో అవసరం. క్రైస్తవులకి మరీ అవసరం. ఎందుకంటే మనం గత పత్రికలో చూసాం కదా!
గతకాలం అన్యులతో నడిచాము. ఇప్పుడు నడవట్లేదు. క్రీస్తు అంటున్నాము. వేషధారణ మారింది. అలాగే మాట తీరు మారింది. అలవాట్లు మారాయి. ఇప్పుడు అన్యులేమంటారు? నిన్న మొన్నటిదాకా మాతో ఉన్నాడు. పెద్ద గొప్పోడు. భక్తుడైపోయాడు. ఇలాగంతా తోలనాడుతారు. మరలా తోలనాడుతున్నారంటే వాళ్ళ మాటలన్నిటిని తిప్పుకొని నిలవాలంటే, దేవునిలో స్థిరంగా ఉండాలంటే సహనం కావాలి. సహనం తర్వాత మనం ఎక్కవలసిన మరో మెట్టు భక్తి. దేవుని భక్తి చెయ్యాలి. దైవభక్తి గొప్ప లాభ సాధనం. ప్రియవిశ్వాసులారా, సంతుష్టి సహితమైన దైవభక్తి చేసేవారముగా ఉండాలి. ఇది ఇప్పటి జీవం విషయంలోనే కాదు, రాబోయే జీవం విషయంలో కూడా ఎంతో ప్రయోజనం. కొర్నేలిని చూడండి, దైవభక్తి గలవాడు. దేవుడు అతని ఇంటికి సువార్త పంపాడు. కుటుంబం అంతా రక్షించబడింది. ఎంత దీవెన! ప్రియవిశ్వాసులారా, అలాగే పాత నిబంధనలో కూడా మనం నోహను చూస్తాము. దైవభక్తి గలవాడు. ఊజు దేశంలో ఉన్న యోబు కూడా దైవభక్తి గలవాడే. దేవునికి భయపడేవాడే. అబ్రహాము కూడా దేవునికి భయపడే వ్యక్తి. దేవునికి ఎడల మనం భయం భక్తి గలవారమై ఉండాలి. ప్రియ విశ్వాసులారా, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకు నీ కోసం ఎన్నో చేశాడు. నిన్ను నన్ను రక్షించడానికి ప్రాణమే పెట్టాడు. ఇక ప్రాణానికన్నా మించిందేముంది? అంత ఉన్నతమైన ప్రాణమే ఇచ్చేశాడు. ఇక మనకు ఆరోగ్యము, ఆయుషు, కోరిన చోట మంచి చదువు, మంచి ఉద్యోగం ఇవన్నీ ఇస్తూనే ఉన్నాడు. ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడు గనక మనం అడిగిన ప్రతిదీ చేశాడు. ఆయన క్రియలు అన్నీ మనకు తెలుస్తున్నాయి. మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఆయన ప్రేమేంటో మనకు తెలిసింది. మరి నీవు ఆయన్ను ప్రేమిస్తున్నావా? అది నీ క్రియల్లో చూపించడమే భక్తి. నేను విశ్వాసిని అని చెప్పుకుంటే సరిపోదు. విశ్వాసానికి తగిన క్రియలుండాలి. క్రియలే భక్తి అవుతుంది. దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఎలా ప్రేమిస్తున్నావు? ఏం చేస్తున్నావు? నీ క్రియల్లో ఆయనకు చూపించాలి కదా! జ్ఞానము, జ్ఞానమందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనం, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ. యేసుక్రీస్తులో ఉన్న మనం విశ్వాసులమైన మనందరం సహోదర ప్రేమ గలవారమై ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నారు. సహోదర ప్రేమ చాలా విలువైంది. ప్రేమ లేనిదే దేవుడు ఇష్టపడడు. సహోదర ప్రేమ కలిగి ఉంటేనే దేవుడు కూడా మెచ్చుకుంటాడు. సహోదర ప్రేమతో పాటు దయ కలిగి ఉండాలి. వీటిని మీరు అమర్చుకోండి. ఇవి మీరు అమర్చుకోండి. అప్పుడు మీరు దేవుని స్వభావంలోనికి పాలివారవుతారు. దేవుని స్వభావంలోనికి పాలివారైతే వాగ్దానాలకు మిమ్మల్ని ఏది దూరం చేయలేదు. మీరు ఆయన స్వభావంలోకి పాలివారు కాకపోతే మీరు దేవునికి దూరస్తులైపోతారు. జాగ్రత్త. దూరస్తులవ్వడానికి కాదు, వాగ్దానాలకు వారసులవ్వటానికి దేవుడు పిలిచాడు. అమూల్యమైన విశ్వాసం మీకుంది. మీ విశ్వాసం ఉంటే సరిపోలేదు. విశ్వాసంలో సద్గుణం ఉండాలి. సద్గుణంతో జ్ఞానం ఉండాలి. జ్ఞానమందు ఆశానిగ్రహం ఉండాలి. ఆశానిగ్రహమందు సహనం ఉండాలి. సహనమందు భక్తి ఉండాలి. భక్తి యందు సహోదర ప్రేమ ఉండాలి. సహోదర ప్రేమ యందు దయ ఉండాలి. నువ్వు విశ్వాసివి. నీ విశ్వాసమే వీటన్నిటికీ పునాది. విశ్వాసినని చెప్పుకుంటున్నావు. నువ్వు ఆరాధిస్తున్నది యేసయ్యని. యేసయ్యని ఆరాధిస్తున్నావంటే ఈ మంచి లక్షణాలు నీలో ఉండాలి. ఉన్నప్పుడే నీవు ఆయన స్వభావంలోనికి రోజు రోజు పాలిభాగస్తుడవుతావు. యేసు బిడ్డగా దినదినం మార్పు నొందుతావు. ప్రియ విశ్వాసి, మరి నీలో ఈ మంచి లక్షణాలున్నాయా? తోటివారిని ప్రేమిస్తున్నారా? దయగా ఇతరుల ఎడల మీరు కలిగి ఉన్నారా? దావీదు తను తన వారందరి పక్షంగా తన దగ్గరకొచ్చిన వారందరితో దయగా ఉండేవాడు. అలాంటిది తన విషయానికొస్తే ఎదుటివారు కఠినంగా ఉన్నా దేవుడు ఊరుకోలేదు. ఎందుకంటే ఆయన దయగల వారి ఎడల దయ చూపిస్తాడు. కఠినుల ఎడల వికటాన్ని చూపిస్తాడు. కఠినంగా ఉంటాడు. గర్విష్ఠుల గర్వాన్ని అణుస్తాడు ప్రభు. నా ప్రియ విశ్వాసులారా, వింటున్నారా? మీరు కూడా ఈ మంచి లక్షణాలను మీలో అమర్చుకుంటున్నారా? 8వ వచనం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానము విషయంలో మిమ్మును సోమరులైనను, నిష్ఫలులైనను కాకుండా చేస్తాయి. ఈ మంచి లక్షణాలు మీకు కలిగుంటే, వీటిలో మీరు విస్తరిస్తుంటే, అవి ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం మీకిస్తాయి.
అనుభవ జ్ఞానంతో మిమ్మల్ని నడిపిస్తాయి. ఇక మీరు సోమరులుగా ఉండరు. ఇక మీరు ఫలాలు లేని వారిగా ఉండరు. ఎందుకంటే మీకు మంచి లక్షణాలు అలవడతాయి. ఏవి? ఇవుంటాయి. ఎవరిలో అయితే సహోదర ప్రేమ, ఎవరిలో అయితే ఆశా నిగ్రహం, భక్తి, సహనం, అలాగే చెప్పబడ్డ జ్ఞానం, సద్గుణం, విశ్వాసం ఇవన్నీ ఉంటాయో వారు సోమరులుగా ఉండరు. వారు ఫలాలు లేని వారిగా ఉండరు. మరి ఇవి లేకపోతే ఏమవుతుంది? 9వ వచనం చూడండి. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టి లేనివాడు అగును. ప్రియ విశ్వాసులారా, ఎవరికైతే ఉంటాయో వాళ్ళు సోమరులుగా ఉండరు, ఫలాలు లేని వారిగా ఉండరు. అంటే ఏంటి? చురుకుగా ఉంటారు, ఫలాలు కలిగిన వారుగా ఉంటారు. ఎవరికి లేవో వారు వారి పాపాలకు శుద్ధి అయిందని దేవుడు వారి కోసం ప్రాణత్యాగం చేశాడన్న సంగతి కూడా మర్చిపోయిన వారే గ్రుడ్డివారుగాను, దూరదృష్టి లేని వారుగా ఉంటారు. కొందరికి దూరదృష్టి ఉండదు. మనం రాబోయే జీవం కోసం నిరీక్షిస్తున్నాం. ఇది మన దూరదృష్టి. ఎందుకంటే మనం పొందుకోవాలని ఆశతో చూస్తున్నాం. దానికోసమే దూరాన ఉన్న ఆ నిరీక్షణ కోసమే, ఆ యొక్క శుభప్రద నిరీక్షణ నెరవేర్చబడుట కోసమే మనం ఈ లోకంలో చాలా ఇంటికి దూరంగా ఉన్నాం. ఎవరిలో అయితే ఈ లక్షణాలు ఉండవో, ఎవరిలో అయితే విశ్వాసము, అందు సద్గుణము, అందు జ్ఞానము, ఇక అందులో చెప్పబడ్డ ఆ లక్షణాలన్నీ ఉండవో, వారికి దూరదృష్టి ఉండదు. వారి ఆలోచనలన్నీ ఈ వేళ ఏంటి? ఈ పూట ఏంటి? ఇంతవరకే ఉంటారు గనక వారి భవిష్యత్తు తెలియని వారైపోతారు. వారికి అంత ప్రయోజనం ఏమీ ఉండదు. నీవు మరి మంచి లక్షణాలు కలిగి ఉన్నావా? లేకుండా ఉన్నావా? ఆలోచించాలి. 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మీరే జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడు తొట్టిల్లరు. ఇంకా చెప్తున్నారు. సహోదరులారా, మీ పిలుపేంటో, ఏర్పాటేంటో నిశ్చయం చేసుకోండి. దేవుడెందుకు పిలిచాడు? ఆరంభంలోనే చెప్పాడు కదా! ఆయన గుణాతిశయాలకు, ఆయన మహిమ బట్టి అత్యధికములైన అమూల్యమైన వాగ్దానాలు చేసి, వాగ్దానాలకు వారసులుగా ఉందురుగాని రండి అని పిలిచాడే. పిలుపుని, ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. జాగ్రత్త పడండి. మరీ జాగ్రత్తగా ఉండండి. ఇటు క్రియలు చేయువారైతే ఏవి పైన చెప్పిన మంచి లక్షణాలన్నీ కలిగి మీరు అలాగ జీవించేవారైతే మీరు తొట్టిల్లరు. 11వ వచనం. అలాగున మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చూసారా? చెప్పబడ్డ ఆ 8 లక్షణాలు. విశ్వాసమందు 7 లక్షణాలని చెప్పామే. 7 లక్షణాలు విశ్వాసంతో కలిపితే 8. విశ్వాసమందు 7 లక్షణాలు అన్నాం కదా! ఆ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారంట ఏమేం చెప్తున్నారు? వారు సోమరులవ్వరు. ఫలాలు లేని వారిగా ఉండరు. ఇంకా చెప్తున్నారు, వారు నిత్య రాజ్యంలో ప్రవేశం పొందుకుంటారు. వారు దేవుని పిల్లలవుతారు. ఎప్పటికి తొట్రిల్లరు. అంతేనా? నిత్య రాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా కలుగుతుందంట. ప్రియ విశ్వాసులారా, అందుకే లక్షణాలు మనలో ప్రతి వారిలో ఉండాలి. ప్రతి వారిలో ఉండాలి. ఏ బిడ్డ ఆ లక్షణాలకు దూరం కాకూడదు. మంచి లక్షణాలు అందరిలో ఉండాలి. చెప్పబడ్డ ఆ లక్షణాలు ఎంతో విలువైనవి. అవి ప్రతి దినం మనలో నిజంగా కనిపిస్తూనే ఉండాలి. ప్రతిరోజు మనలో అవి ఉండాలి. మనం వాటిని విడవకూడదు. వాటి యందు విస్తరించాలి. అభివృద్ధి చెందాలి. అలాగుంటే నిత్యరాజ్యంలో మన ప్రవేశం దొరుకుతుంది. మనం ఫలాలు ఫలించే వారంగా ఉంటాం. దేవునికి ఇష్టమైన పిల్లలం అవుతాం. మరి అవి లేని వారైతే తొట్టిల్లిపోతారు. ఆ మంచి లక్షణాలు లేని వారైతే దూరదృష్టి లేని వారైపోతారు. ఫలాలు లేని వారైపోతారు. సోమరులైపోతారు. దేవునికి దూరస్తులైపోతారు. మీరైతే అలాగుండొద్దు. వాటన్నింటిని అమర్చుకోండి. వాటన్నింటిని కలిగి ఉండండి. 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటానికి సిద్ధంగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారం త్వరగా విడిచిపెట్టబడవలసి వచ్చెనని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. విశ్వాసులారా, అలాగే 15వ వచనం కూడా. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేస్తాను. విశ్వాసులారా, ఇన్ని మంచి లక్షణాలు చెప్పి ఇప్పుడు అంటున్నాడు. మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు వీటిని అంగీకరించారు.
సత్యమందు ఇప్పటికే మీరు స్థిరపరచబడి ఉన్నారు. అయినా వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంటే ఇవి అంత విలువైనయి. పేతురు, ఏంటి నీవు రోజు జ్ఞాపకం చేస్తావా? ఎప్పుడు జ్ఞాపకం చేయడానికైనా నువ్వు విసిగిపోవా? విసిగిపోను. ఎందుకు విసిగిపోవు అంటే, ఇవి చాలా విలువైనవి. ఇవే పరలోకం చేరుస్తాయి. ఇవే మనల్ని దీవిస్తాయి. ఇవే మనల్ని వాగ్దానాలకు వారసులు చేస్తాయంటే వాటిని రోజు చెప్తా. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నాకాయన తెలియచేసిందేంటంటే, నా గుడారాన్ని నేను త్వరగా విడిచి పెట్టవలసి వస్తుంది. అంటే పేతురు చనిపోబోతూ ఉన్నాడు. నా గుడారం అంటే ఈ శరీరం. ఈ శరీరాన్ని నేను వదిలిపెట్టే వేళ ఆసన్నమవుతుంది. ఈ గుడారంలో నేనున్నంత కాలం ఈ సంగతులు మీకు చెప్తూ మిమ్మల్ని రేపుతూ ఉండటం నాకు న్యాయమని అనిపిస్తుంది. అందుకే నేను మరలా ఈ లేఖ రాస్తున్నాను. మరలా ఈ విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోయినా మీలో ఇవి నిత్యము జ్ఞాపకం ఉండేలాగా చేస్తాను. జాగ్రత్తలు ముందే తీసుకుంటాను. చూసారా? ఏంటి ఒక మనిషి మరింతగా చెప్తున్నాడంటే అవెంత విలువైనవి. నేను చనిపోయే వరకు వాటిని చెప్తానంటున్నాడు. చనిపోయినా అవి మీకు గుర్తుండాలని కోరుకుంటున్నాను. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటా అంటున్నాడు. ఎన్ని సార్లు చెప్పడమైనా నాకు విసుగు లేదు. ఎప్పుడు చెప్తానంటున్నాడంటే, ఆ లక్షణాలు ఎంత విలువైనయి. ఎంత దీవెననిస్తాయి. ఎంత అత్యవసరమైతే ఇంతగా చెప్తున్నాడు. తను చనిపోయే గడియలొస్తున్నాయంట. వస్తున్నాయని ప్రభువు సూచించాడంట. ఆ సూచించాను దేవుడు సూచించాడు. నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయే ముందే నేను మీకు మరలా చెప్పడం. నేనున్నంత కాలం వీటిని మీకు జ్ఞాపకం చేయడం నాకిష్టం. నేను సిద్ధంగా ఉన్నా. కారణం అవి అవసరం. అందుకే సేవకులు పదే వాక్య భాగాలెత్తి సరిచేసుకొనండి, శుద్ధి చేసుకొనండి, మీ కుటుంబాలను కట్టుకొనండి, క్రీస్తునందు స్థిరులకండి అని పదే చెప్తారు. ఎందుకంటే మేలు కోసం. దేవుని రాజ్యంలో అందరూ ప్రవేశించాలని ఆశపడతారు కాబట్టి. ప్రియ విశ్వాసులారా, పేతురు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో. నేను వెడలిపోయే కాలం వస్తుంది. అందుకే జ్ఞాపకం చేస్తున్నా, ఇంకా జ్ఞాపకం చేస్తాను. తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటానంటున్నాడు. 16 వచనం నుంచి. ఎలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమే తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన యందు నేను ఆనందించుచున్నానను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలనన ఘనతయు, మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటను వెలుగునిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికారు. ఎందుకు ఈ మాటలు నేను మీకు పదే చెప్తానో తెలుసా? ఈ మాటలు చమత్కారంగా కల్పించిన కథల వలన ఎవరో నేర్పించిన, కల్పించిన కథలను విని మీకు చెప్పలేదు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తి, ఆయన రాకడను మేము మీకు తెలియచేసాం. ఏవో కల్పనా కథల ద్వారా చెప్పలా. మరి మీకెలా తెలుసా అంటే, ఆ మహాత్యాన్ని మేము కన్నులారా చూసాం. ఒకనాడు దేవుడు పేతురుని, యోహాన్ని, యాకోబుని వెంట పెట్టుకున్నాడు. కొండ మీదకు వెళ్ళాడు. కొండకు రూపాంతరం కొండ అనే పేరు వచ్చింది. కారణం ఏంటంటే అక్కడ ప్రభువు తన మహిమ స్వరూపాన్ని వారికి చూపించాడు. వారు మహిమ స్వరూపాన్ని చూసి అలాగే పడిపోయారు. ఏం జరిగిందో తెలియని మత్తుల్లాగా పడిపోయారు. వారికి అంతలోనే మరలా మెలకు వచ్చినట్లుగా తేరి చూస్తే ఏలియా, మోషే కనిపించారు. అలాగే శిష్యులంటారు తొందరపడి, "అయ్యా! ఇక్కడ పర్ణశాలలు కడతాము. మీరిక్కడ ఉండిపోండి." అలాగా అంటంటే ఈలోపే ఒక శబ్దం, ఒక మేఘం, దట్టమైన మేఘం. అందులో నుంచి ఒక శబ్దం, "ఈయన నా ప్రియ కుమారుడు" అనే శబ్దం వినిపించినప్పుడు
వీరు మరలా అలాగే అయిపోతారు. చచ్చిన వారి వలె ఆయన పాదాల యొద్ద పడిపోతారు. ప్రభువు వారిని లేపుతారు. లేపినప్పుడు అక్కడ ఏలియా, అలాగే మోషే కనిపించరు. యేసు కూడా ఎప్పుడు ఎలా కనిపిస్తారో అలా కనిపిస్తారు. మహిమ స్వరూపాన్ని వారు చూశారు. యేసుక్రీస్తు ప్రభువు కొండ దిగుతున్నప్పుడు వారితో చెప్పారు, "ఈ విషయాలను ఎక్కడ ఎవరితో చెప్పొద్దు." నిజంగానే ప్రభువు ఉన్నంత కాలం ఆ విషయాన్ని చెప్పల. ఇప్పుడు పేతురు సాక్షిగా చెప్తున్నాడు, "నేను చూశాను. ఇక నేను నా గుడారాన్ని విడిచి వెళ్ళే సమయం వచ్చింది కాబట్టి ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. కల్పనా కథలతో ఎక్కడో నేర్చుకొని ఎవరో చెప్పింది కాదు. సాక్షాత్తు దేన్ని చూసామో, దేన్ని విన్నామో అదే మీకు చెప్పాము. ప్రవచనం అనేది దేవుని మాట వలన కలగలేదు. అదే మనుషుల ఊహన వలన కలగలేదు. అది దేవుని మాట. పరిశుద్ధాత్మతో నిండిన వారే మనుషులు దేవుని మూలంగా పలికిన మాటలు. నేను చూసిన దర్శనం కంటే ప్రామాణికమైన వాక్యం మీకుంది. ఈ దర్శనం నేను చూశాను. నేను అనుభవించాను. అంతకన్నా శ్రేష్టమైన వాక్యం మీ కళ్ళ ఎదుట ఉంది. ఈ వాక్యాన్ని మీరు హత్తుకొనండి. ఈ వాక్యమే మిమ్మల్ని దీవిస్తుంది. వాక్యానుసారులుగా జీవించండి. ప్రియ విశ్వాసులారా చూడండి. ఎంతో చక్కగా తెలియచేస్తున్నాడు. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద చూసాము. అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. ఈ స్థిరమైన ప్రవచన వాక్యాన్ని మీరు హత్తుకొనండి. చూసిన దర్శనం మేము చూసాము. మేము చూసాం గనక సాక్షిగా చెప్తున్నాము. యేసు మేము ఆ రోజు ఎలా చూసామో అలా మహిమా స్వరూపిగా త్వరలో వస్తాడు. వచ్చేలోపు కావలసిన సిద్ధపాటు మనం సిద్ధపడాలి. దానికోసం స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. ఈ ప్రవచన వాక్యాన్ని బట్టి స్థిరులుగా మారదాం. ఈ మాటలు మీకు పదే పదే తెలియచేయడానికే మరొక్కసారి మీకు ఈ మాటలు బోధించాలనే ఈ లేఖ రాస్తున్నాను అంటున్నాడు పేతురు. ప్రియ విశ్వాసులారా నిజమే. దేవుని వాక్యం అమూల్యమైంది, ఎంతో విలువగలది. ఈ వాక్యం చాలా 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 ఉన్నతమైంది. ఎంత ఉన్నతమైందంటే ఇది మనల్ని దీవిస్తుంది. దేవునికి ఇష్టలుగా మారుస్తుంది. వాక్యాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని మీరు కలిగి ఉండండి. ఈ వాక్యంతోనే అబద్ధ బోధలను మీరు ఖండించవలసి ఉంటుంది. అది వచ్చే అధ్యాయంలో మనం వింటాము. అయితే ప్రియ విశ్వాసులారా ఈ పాఠాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. యేసుక్రీస్తు మనల్ని పిలిచాడు. తన మహిమకు పిలిచాడు. మనం మహిమ వారము కాదు, మట్టివారం. ఆయన గుణాతిశయాలను బట్టి మనల్ని పిలిచాడు. మనకంత గుణాలు కూడా లేవు. మనం అంత గొప్పవారం కాదు. మరి పిలిచిన దేవుడు గొప్పవాడు. పిలిచిన దేవుడిని నమ్మాం, విశ్వసించాము. యేసుని అంటిపెట్టుకొని సాగుతున్నాం. యేసే మా దేవుడంటూ గురిగా, గమ్యంగా పెట్టుకొని సాగుతున్న ప్రియ విశ్వాసులారా, మీ విశ్వాసం ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మెట్లు ఎక్కేదిగా ఉండాలి. విశ్వాసులైన మీలో మంచి లక్షణాలు, సద్గుణాలు ఉండాలి. ఈ లక్షణాలు ఎంత విలువైనవో అధ్యాయమంతా తెలియచేశాడు కదా! వీటిని మీకు మరలా చెప్తాను. ఇవి చాలా దీవెన. ఇవి ఉంటే మీరు వాగ్దానాలకు వారసులవుతారు. ఇవి ఉంటే మీరు తొట్టిల్లరు. ఇవి లేకపోతే మీరు దూరదృష్టి లేని వారైపోతారు. పాపంలో పడిపోతారని చెప్తున్నాడంటే, ఈ లక్షణాలు ఎంత విలువైనయి? ఏంటా లక్షణాలు? నీకు విశ్వాసం ఉందే, ఆ విశ్వాసమందు సద్గుణాలుండాలి. మంచి గుణాలు కలిగి ఉండు. నీ సుగుణాలు చూసి అందరూ సంతోషించాలి. నీకు ఆకర్షితులవ్వాలి. యేసుని చూడాలి నీ ద్వారా. సద్గుణాలతో పాటు జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం దేవునికి నిన్ను దగ్గర చేస్తుంది. లోకస్తుల కళ్ళ ఎదుట దేవుని పత్రికగా నీవెలాగుండాలో నీకు నేర్పిస్తుంది. ఆశానిగ్రహం కలిగి ఉండు. జ్ఞానమున్న నీకు నా జ్ఞానంతో ఏదైనా చేస్తా, తప్పించుకుంటా అనకూడదు. ఆశలపైని నిగ్రహం ఉండాలి. అలాగే సహనం కలిగి ఉండాలి. సహనం ఎంతో అవసరం. భక్తి గలవారమై ఉండాలి. దేవునిని నువ్వు ఎలా సేవిస్తున్నావు? నీ క్రియల ద్వారా దేవుణ్ణి ఎలా సేవిస్తున్నావో, ఎంత ప్రేమిస్తున్నావో తెలియచేయడమే భక్తి. భక్తి ఉన్న ప్రియ విశ్వాసి, భక్తి చేస్తున్నావు, జ్ఞానం కలిగి ఉన్నావు, కోరికలను నిగ్రహించుకుంటున్నావు, విశ్వాసంలో కూడా ఎదిగావు, మంచి లక్షణాలు కూడా నీలో ఉన్నాయి. చాలా సంతోషం. మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? సహోదర ప్రేమ నీకుండాలి. దయ ఉండాలి. దయాహృదయం గలవారమై అందరి కోసం ప్రార్థించాలి. అక్కరలో ఉన్న వారిని చూస్తే మన కళ్ళు చెమ్మగిల్లాలి. మనకు దయ ఉండాలి. యేసు మనసు సున్నితమైన మనసు.
మనకు కూడా అలాంటి మంచి మనస్సాక్షి ఉండాలి. ఈ లక్షణాలు మీ విశ్వాసమందు అమర్చుకోనండి. విశ్వాసి, నీవు అమర్చుకో. ఇవే నీకు మెట్లు. ఈ మెట్లలో గుండానే నీవు వీటిని ఎక్కితేనే ఒక్కొక్కటి నీలో అమర్చుకుంటేనే నీవు పరలోకం వెళ్ళగలుగుతావు. నిత్య రాజ్యానికి నీకు సమృద్ధి ప్రవేశం కలుగుతుంది. పేతురు ఎన్నిసార్లైనా జ్ఞాపకం చేస్తాడంట. ఆయనకంత ఆసక్తి ఉందంట. మరి వింటున్న విశ్వాసి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీకు నాకు నేడు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉండగా వీటిని గలవారమై ఉన్నామో దీవించబడతాం. ఆయన వాగ్దానాలన్నిటికీ వారసులం అవుతాం. ఇవి మనం కలిగి లేమో పడిపోతాము, సడలిపోతాము. ఎంతో ఉన్నతమైన దర్శనాన్ని చూశాడు పేతురు. దర్శనానికి మించిన స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది. ప్రవచన వాక్యం దేవుని వలన కలిగింది. దేవుడే మనుషుల ద్వారా ప్రవచింపచేశాడు. వాక్యం ఎంతో విలువైంది. వాక్యానుసారమైన జీవితం మీకు కావాలని కూడా తెలియచేస్తున్నాడు. మంచి లక్షణాలు, వాక్యానుసారమైన జీవితం ఉండాలి. ప్రియ విశ్వాసులారా, మరో మాట, నోటి మాటలకు పరిమితమైతే చాలదు. అనుభవపూర్వకంగా నువ్వు వీటిని చెయ్యాలి. వాక్యాన్ని కూడా అనుభవాలతో నువ్వు నడిపించబడాలి. అంటే విన్నంత వరకే కాదు, పాటించే విషయంలో కూడా నీవు ఉండాలి. నువ్వు విని పాటించింది ఇతరులకు బోధించాలి. ఇప్పుడు నిన్ను చూచి అనేకులు దేవుని దగ్గరకు రాగలుగుతారు. నీవు దేవుని దగ్గరికి రా. నీ యందు మంచి లక్షణాలు అలవరుచుకో. మంచి లక్షణాలు గలవారమై దేవుని రాజ్యానికి చేరుతూ అనేకుల్ని దేవుని రాజ్యానికి సిద్ధపరుద్దాము. ప్రభు త్వరగా రాబోతున్నాడు. మరి ప్రభు వచ్చే సమయానికి ఈ మంచి లక్షణాలు ఎవరిలో ఉంటే వారే ఆయనతో కూడా ఆయన రాజ్యంలో చేర్చబడతారు. నీకు ఈ లక్షణాలు ఉన్నాయా? ఈ లక్షణాలు కలిగి వాటిలో నీవు విస్తరిస్తున్నావా? ఇతరులను సిద్ధపరుస్తున్నావా? నీవు కూడా సిద్ధపడుతున్నావా? ప్రియ విశ్వాసులారా, దేవుడు రాబోతూ ఉన్నాడు. ప్రభువు రాక సమీపమై ఉన్నది. శుభప్రదమైన నిరీక్షణతో మనం ముందుకు కొనసాగుదాము. ప్రభువు ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమెన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.